ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వయంభూగా వెలిసిన శివలింగం. స్వయంగా వెలిసిన 6 అడుగుల శివలింగం అసలు పుట్టగా ఎందుకు మారింది? స్వయంగా వెలిసిన ఈ నందీశ్వరుడి కాలు అసలు ఎలా విరగబడింది? ఈ గుడిలో స్వయంగా వెలిసిన ద్వారపాలకులు, ఇవన్నీ కూడా అసలు ఎక్కడున్నాయి, ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ టెంపుల్ టైమింగ్స్, అలాగే ఈ టెంపుల్కి ఎలా రావాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే నేను తీసుకొని వస్తాను. ఈ టెంపుల్కి వచ్చిన భక్తుల కోసం అష్టాదశ శక్తిపీఠంలో ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం కూడా ఇక్కడైతే ఉంది. శ్రీ శాంకరీదేవి, జోగులాంబాదేవి, మహాకాళీదేవి, గిరిజాదేవి, వైష్ణవిదేవి, కామాక్షిదేవి, శ్రీ బ్రహ్మరాంబదేవి, మాణిక్యాంబాదేవి, మాంగళ్య గౌరీదేవి, శృంఖలాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, కామరూపిణీదేవి, శ్రీ విశాలాక్షదేవి, అలాగే చాముండేశ్వరిదేవి, ఏకవీరాదేవి, శ్రీ పురాహుతికాదేవి, మాధవేశ్వరదేవి, శ్రీ సరస్వతీదేవి, ఇలా 18 దేవుళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అష్టాదశ శక్తిపీఠంలో అయితే ఉంది. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని చెప్పేసి పక్కనైతే ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేది ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం కూడా ఇక్కడైతే ఉంది. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అయితే సోమనాథుడు, మల్లికార్జునుడు, మహాకాళేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, కేదారనాథేశ్వరుడు, భీమశంకరుడు, విశ్వేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, నాగేశ్వరుడు, రామేశ్వరుడు, జిష్ణేశ్వరుడు కూడా అయితే ఇక్కడైతే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అయితే మొత్తం అయితే ఇక్కడైతే ఉంది. ఎవరు వచ్చినా ఈ టెంపుల్కి వచ్చినా ఈ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ కోసం పెట్టారు. అలాగే ఈ గుడి చరిత్ర కూడా చాలా ఉంది. అది లోపల ఉన్న పంతులు గారి మాటల్లోనే మనం అయితే విన్నాము. ఈయన స్వయంభూ గంగా సమేత ఉమా గౌరీశ్వర స్వామివారు. ఇక్కడ ఈ స్వామివారు వెలసి వారముగా 800 సంవత్సరాల పూర్వం, అంటే పూర్వం మత్స్యరాజును పరిపాలించేవారట ఈ చోళవరాన్ని. చోళరాజును కూడా అటువంటి సమయంలో, ఒకానొక సమయంలో ఈ ప్రదేశాన్ని గౌరీశ్వర మహారాజు అనేటువంటి మహారాజు పరిపాలన చేసుకుండేవాట. అటువంటి సమయంలో ఆ మహారాజు కల్లో స్వామివారు కనబడిన ఆయన తూర్పుకి అభిముఖంగా ఈశాన్య 6 అడుగుల మహాశివలింగంతో వెలుస్తున్నాను స్వామి అని చెప్పగానే ఆ మహారాజు వచ్చి వెంటనే తపకాల జరుపుతూ స్వామివారు గంగతో కూడుకున్నటువంటి శివలింగం ఉద్భవించిందట. అంటే 6 అడుగుల మహాశివలింగం పూర్వం. అయితే ఎప్పుడైతే స్వామివారు గంగ అంటే నిత్యం కూడా గంగ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ గంగ మాత్రం ఎండిపోవడం ఉంటుండదు. ఈ స్వయంభూ గంగా సమేత గౌరీశ్వరుడుగా ఇక్కడ వెలసడం జరిగింది. తదనంతరము ఇక్కడ పక్కనే తురుష్కుల యొక్క మహమ్మదీయుల శ్మశాన వాటికి ఉంది. ఈ శివలింగం ఇక్కడ ఎప్పుడైతే స్వాములు వెలిసారో వారు ఆ స్వామివారిని విచ్ఛిన్నం చేశారు. విచ్ఛిన్నం చేయడంతో ఆ శివలింగం విచ్ఛిన్నం అయిపోయింది. అంటే 6 మహాశివలింగం కాస్త పుట్టాకారంగా వచ్చేసారు.
అయితే మహారాజు గారు చాలా చింతించాడు. అయ్యో శివలింగం విచ్ఛిన్నం అయిపోయింది, ఒక మహాశివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటే స్వామివారి కల్లో కనపడిన ఆయన, నేను లింగాకారంలో ఉన్నటువంటి రూపంలో ఉన్నాను, నన్ను ఎలా అర్చించినా ఆ అర్చన నాకు వర్తిస్తుంది అని చెప్పడంతో నాటి నుండి స్వామివారిని అలాగే నిత్య పూజా విధాన కార్యక్రమంలో చేయడం మొదలుపెట్టారు. అయితే ఇదంతా కూడా రాతి కట్టడం. అప్పటి మహారాజు ఇదంతా కూడా రాతితో నిర్మించినటువంటి కట్టడం. అలాగే ఇక్కడ స్వామివారు అంటే నందీశ్వరుడు స్వయంభూగా వెలిశారు. ఎప్పుడైతే శివలింగం విచ్ఛిన్నమైపోయిందో ఆ తురుష్కులకి మనకి కూడా ఘోర యుద్ధం జరిగిందట. ఆ యుద్ధంలో నందీశ్వరుడు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళాట. అక్కడ కూడా ఆ నందీశ్వరుడు ఎడం కాలు మోకాల మీద కత్తివేటు ఉంటుంది, మీరు వెళ్ళేటప్పుడు చూస్తే కనబడుతుంది. ఆయన కూడా స్వయంభూగా వెలిసినటువంటి నందీశ్వరుడు. ఆ పక్కన ఉన్నటువంటి ద్వారపాలకులు, ఆ పక్కన ఉన్న 4 స్తంభాలు కూడా ఇవన్నీ కూడా స్వయంభూగా పుట్టినవే. ఇంచుమించు నాటి నుండి నేటి వరకు కూడా ఈ స్వామివారు నిత్యం కూడా గంగతో, అంటే ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ శీతకాలం వచ్చినా సరే ఎండిపోవడం అంటూ ఉండదు. అంచేత ఈ చోడవనంలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంగా, అంటే ఈ రాష్ట్రం మొత్తం మీద వృత్తాకారంగా కనబడేటువంటి స్వామివారు ఎవరైనా ఉన్నారంటే చోడవరంలో స్వయంభూ గౌరీశ్వరుడు. ఇది 3 మట్టాల లోపల ఉంటుంది. ఎంత లోతు ఉంటుందో మనకు తెలియదు, కానీ ఒక వెదురు బద్ద లోతు ఉంటుందని పూర్వం నుంచి ఒక నానుడి. నాటి నుండి నేటి వరకు కూడా ఈ స్వామివారు ఇలా పూజలు అందుకుంటూ భక్తుల యొక్క కోరిన కోరికలు తీరుస్తూ స్వామివారు విరాజిల్లుతూ ఉన్నారు. అనంతరం ఈ ఆలయ గోపురం అంతా కూడా ఏకశిల రాతితో కట్టినటువంటి దేవాలయం. ఎప్పుడో 18వ సంవత్సరంలో కట్టినటువంటి దేవాలయం అంతా కూడా. అందుకే అత్యంత పురాతనమైన దేవాలయంలో ఈ స్వామివారు గంగా సమేత స్వయంభూ ఉమా గౌరీశ్వరుడుగా విరాజిల్లుతున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం అత్యంత పర్వదినం నెల రోజులు కూడా విశేష అర్చన కార్యక్రమాలు, అలాగే మాస శివరాత్రి నాడు స్వామివారికి లక్షపత్ర పూజ, శాంతి కళ్యాణ మహోత్సవం, అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా వారం రోజులు కూడా అత్యద్భుతంగా జరుగుతాయి. అలాగే ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ ప్రత్యేకత, ప్రతి పౌర్ణమి నాడు కూడా గౌరీదేవికి పంచామృత అభిషేక అనంతరం స్వామివారికి అమ్మవారికి శ్రీ సూక్త విధానపూర్వకంగా సహస్రనామార్చన కార్యక్రమం, అనంతరం భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు. స్వస్తి. ఓమదేవ శంభో శంకర. భూమిలో జతపడిన చక్కెరవి కాదు ఇవి, ఎవరో చెక్కితే వచ్చినవి కాదు, ఇది తెలిసిపోతుంది కదా రాయి. ఇవన్నీ కూడా స్వయంభూదే. ఇది నందీశ్వరుడు. ఇదిగో మీకు ఇక్కడ వేట చూడండి, ఎడం కాదు ఇక్కడ కత్తితో విచ్ఛిన్నం చేశారనమాట. మామూలుగా ఆయన తురుష్కుడు. ఈ కత్తి మీద ఉన్న వాళ్ళతో యుద్ధం చేశాడ. ఆ యుద్ధంలో చాలా మంది తురుష్కుడు చనిపోయారు. ఆ చనిపోవడంలోనే ఆ యుద్ధంలోనే కత్తివేడు పడింది అన్నమాట ఇక్కడ. అందుకే ఈ కత్తివేడు ఆనవాళ్ళకు మిగిలిపోయాయి. కూడా స్వయంభువే, నేను కూడా స్వయంభువే. ఇక్కడ ఉన్నటువంటి 2 ద్వారపాలకులు ఇవి కూడా స్వయంభువే. ఎవరు మానవ చిక్కితం కాదు ఇవంతా కూడా. ఇదంతా కూడా రాతి కట్టడం. పూర్వకాలంలో 18వ శతాబ్దంలో ఇప్పుడు చోళరాజు, దాని చిహ్నం మత్స్యరాజులు. ఇప్పుడు మత్స్యరాజుల పరిపాలన ఉంటుంది, వాళ్ళు పరిపాలించినట్టుగా మనకి 2 సింహాలు మత్స్యరాజుల పరిపాలన. ఈ 2 కూడా మత్స్యాలు, అంటే వాళ్ళు ఇక్కడ పరిపాలించారు మత్స్యరాజు. ఇవి ఆనవారు. ఇదంతా కూడా 18వ శతాబ్దంలో ఇంత యాక్చువల్ రాయి మీదే కట్టారు ఇప్పుడంతా కూడా. ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడే ఇక్కడ రాతి విగ్రహం మొత్తం అంతా యాక్సెల్తో రాయి అంతా గుడ్లు అయితే నిర్మించారు. ఇంత రాయే ఇక్కడ. ఇందులో సిమెంటు మట్టి ఇలాంటివి ఏమి వాడలేదు, మొత్తం రాతి కట్టడం మీదే. ఇదంతా కూడా రాయి మీద నిలబెట్టేశారు అలాగా ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా కదా ఇలాంటి. ఇప్పుడు మానవ మాత్రం మనం ఏం చేయలేము. తర్వాత అప్పుడు ఏమీ లేని రోజుల్లోనే లేని రోజుల్లోనే ఇలాగా అవ్వలు కట్టారు. ఈవిడ అమ్మవారు శ్రీచక్రం అన్నమాట. అంటే మధ్యలో శ్రీచక్రం ఉంటుంది, మధ్యలో శ్రీచక్రం ఉంటుంది అమ్మవారికి. గౌరీదేవి
ఈవిడ గౌరీదేవి అన్నమాట. ఈవిడికి అమ్మవారికి ప్రతి పౌర్ణమి నాడు పంచామృత పాలాభిషేకం, అలాగే అమ్మవారికి సహస్రం కుమార్చన, అనంతరం ప్రతి పౌర్ణమికి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం. ప్రతి పౌర్ణమి నాడు కూడా అమ్మవారి పేరట, స్వామివారి పేట భక్తులందరికీ కూడా ఉచిత అన్నప్రసాదం జరుగుతుంది. సోమవారం నాడు విశేషార్చనలు. సోమవారం అయితే శివాలయం ఖాళీ ఉండదు. సోమవారం చాలా ఎక్కువ మనం జనం హెవీ రష్. ఈ శివాలయంలో నవగ్రహ దేవాలయం కూడా ఉంది. ఈ శివాలయం అనకాపల్లి జిల్లాలో ఉన్న చోడవరంలో అయితే ఉంది. మీలో ఎంతమంది ఈ టెంపుల్ విజిట్ అయ్యారో కింద అయితే కామెంట్ చేయండి. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.